రండి అలా కూర్చోండి. అలాగే అలాగే. బిడ్డ బాగున్నాడు. నా పోలిక రాలేదండి. అందుకే బాగున్నాడు. హలో, రెండు బాంబులు వేసి లేపేయండి. ఎవరిని? మిమ్మల్ని కాదు. ఏమైనా పీసెస్ అక్కడక్కడ మిగిలితే పార్సల్ చేసి శ్రీనివాసరెడ్డికి పంపించేయండి. ఏవో మా ఫ్యాక్షన్ గొడవలండి, మీరేం పట్టించుకోకండి. అన్నట్టే ఇది మా ఇంటిది. లాల్ సలాం కామ్రేడ్స్. మీరేం కంగారు పడకండి. ఈవిడ మాజీ నక్సలెట్ నల్లక్క. 25 ఏళ్ల క్రితం జైల్లో పరిచయం అయింది. మందు పాత్రలు పేల్చడంలో పెద్ద ఎక్స్పర్ట్. బాంబులు ఇసిరి పారిపోవడంలో నేను ఎక్స్పర్ట్. హార్ట్ కలిసింది, అందుకే పెళ్లి చేసుకున్నాం. కూర్చో. డాడీ, వీళ్ళే ఇలా ఉన్నారంటే వీళ్ళ కూతురు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ దిక్కుమాల సంబంధం మనకొద్దు కానీ పోతాం పద. ఇదేమన్నా సినిమా అనుకున్నావా? నీకు నచ్చకపోతే మధ్యలో లేచి వెళ్ళిపోవటానికి. మీ మామగారు అసలు యమకింకరుడు. తేడా వస్తే లేపేస్తాడు. అయినా నీకు వాడి ఫేస్ లో ఫ్యాక్షనిస్ట్ కనబడుతున్నాడా? నాకు ఏటీఎం మిషన్ కనబడుతుంది. అదేంటి? అవునరా, వీడు కోటీశ్వరుడు. వేరే అక్రమ సంతానం కూడా ఏమీ లేదట. ఎంక్వైరీ చేశా. పైగా ఫ్యాక్షనిస్టు ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. ఏదో మూమెంట్లో గుటుక్కుమంటాడు. అప్పుడు వాడు ఆస్తి మొత్తానికి కూడా వారసుడు నువ్వే. అది కాదు డాడీ. ఏటంటాడు బిడ్డ? అబ్బే, ఎలక పందికొక్కలాగా చిచి చిలక గోనికల్లాగా మీరు ఇంత అందంగా ఉన్నారే, ఇక పిల్ల ఎంత అందంగా ఉంటుందో చూసేద్దామని తెగ ఆరాటపడిపోతున్నాడు. చూపించేస్తాం. ఉసే పద్మక్క, ఆర్తే, అమ్మాయి లేపురండి. లేపుకురండి అంటుందేంటి? కొంపదీసి చంపేసి డెడ్ బాడీని తీసుకొస్తారా? చచ్చా, లేపుకు రండి అంటే అవిటిదా? నీకన్నీ డౌట్లే. గ్లామర్ కోసం నిద్రపోయి ఉంటుంది. లేపి తీసుకురండి అని చెబుతుంది అంతే. ఏరా, అమ్మాయి ఎలా ఉంది? సూపర్ గా ఉంది. నిజంగానా? నీ మీదొట్టు. ఓకే. ఏరా, ఆ అమ్మాయి నచ్చిందా నీకు? పిచ్చ పిచ్చగా. ఆహా, ఆ మెడ ఎంత బాగుందో. మెడ బోసిగా ఉంది. ఒక్క డైమండ్ నెక్లెస్ పెట్టమంటే సరి మినిమం 6-7 కేజీలు డైమండ్స్ పడతాయి. ఆ నడుం చూడు, ఎంత నాజుగ్గా ఉందో. అవునవును. ఒక్క వడ్డానం చేయించమంటే సరి మినిమం 25-30 కేజీల బంగారం పడుతుంది. డాడీ, ఎలాగైనా అమ్మాయిని ఓకే చేసి. ఓకే. రే, సరిగా చూసుకో. నిజంగా అమ్మాయి నచ్చిందా నీకు? నచ్చడమా? అసలు ఆ అమ్మాయి పుట్టిందే నా కోసం. బావగారు, మీ అమ్మాయి మాకు బాగా నచ్చేసిందండి. అయితే ఆలస్యం దేనికి? వెంటనే బాంబులేసి. బాంబులు వేసుకోవడం ఏంటండి? అదే అన్నా, పెళ్లికి బాంబులు అవుట్లు పేల్చాలి కదా. అదే, అయితే ముహూర్తాలు పెట్టి చేసుకుందాం. ఏంటండి ఇది కింద? గమనిక, గిఫ్ట్లు మర్చిపోవద్దు, కుటుంబ సమేతంగా రావద్దు. అదే అసహ్యంగా ఏంటని. లేకపోతే చేతులు ఊపుకుంటూ మందలుగా కొంపకు వచ్చేస్తా. అదిగో వాడు వచ్చేసాడు. అది నానా. ఏం డాడీ? ఇదిగో వెడ్డింగ్ కార్డ్స్ 2 ఓకే చేసాము. నువ్వేదో ఒకటి ఓకే చేస్తే ఆర్డర్ చేయొచ్చు. ఈ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు అక్షరాలనే కాదు, ఫోటోలు కూడా మార్చేస్తున్నారా? ఏమైంది? నా ఫోటో పక్కన వేరే అమ్మాయి ఫోటో ప్రింట్ చేశారు. వేరే అమ్మాయి ఏమిట్రా? ఈ పిల్లగా నీ కాబోయే పెళ్ళం? చిచ్చి, ఈ బండది నా పెళ్ళామేంటి? బండదంటే ఒక్కతే కూతురు కదా, కాస్త ముద్దుగా పెంచారు. ముద్దుగా పెంచారా బొద్దుగా పెంచారా నాకు అనవసరం. నేను ఓకే చేసింది ఈ అమ్మాయిని కాదు. మరి మెడ సన్నగా, నడు నాజుగ్గా, లంగా ఓణి వేసుకుని ఉందే, ఆ పిల్ల పక్కింటి వాళ్ళ పిల్లరా? పక్కింటోళ్ళ పిల్ల వెనకింటోళ్ళ పిల్ల. నేను ఆ అమ్మాయినే చూశాను. ఈ అమ్మాయి అసలు నాకు కనిపించనే లేదు. రోడ్ రోలర్ అంత ఉంది, కనిపించలేదా? నేను అనుకుంటూనే ఉన్నాను ఏదో పొరపాటు జరిగి ఉంటుందని. ఏమండి, వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పేసి రండి. సో సారీ అని నా నోట్లో కడప బాంబు కుక్కి లేపేస్తాడా పక్కన? లేపేస్తే లేచిపో. నేను మాత్రం ఆ లంగావని అమ్మాయిని తప్ప మరెవరిని చేసుకోను. హలో, నా ఒక్కరితోటే వదిలేస్తాడనుకోకు. నాతో పాటు మిమ్మల్ని ఇద్దరిని కూడా ఏ సుమోలోనో ఎక్కించి బ్లాస్ట్ చేసి పారేస్తాడు. నోరు మూసుకొని కాలింగ్ బెల్లి కొట్టి ఇంట్లోకి వస్తానంటున్నా ఆ బంగారు కొండను ఆహ్వానించు. నా వల్ల కాదు, కావాలంటే నువ్వు ఆహ్వానించుకో. రే ఏమిటా ఇది? వామ్మో, ఇప్పుడు ఏం చేయాలి? ఏం చెయ్యాలో నేను చెప్తాగా.
మీరేం వరి అవ్వకండి బావగారు. అంటే మా వాడికి ఆ పక్కింటి అమ్మాయినిచ్చి చేస్తా చేయను, ఓ, మా అమ్మాయిని ఇచ్చే చేస్తాను. కానీ ఆ అమ్మాయినే చేసుకుంటా అంటున్నాడే మా వాడు. ఆ అమ్మాయి బతుకుంటే కదా మీ వాడు చేసుకోవడానికి. అంటే పాపం తను చంపేస్తారా? అవసరమైతే సేయ్. ఆ పక్కింటి అమ్మాయి పేరంటే ఆర్తి. తండ్రి ప్యాక్షన్ గొడవల్లో చచ్చిపోయాడు బాబు. బక్కన్ గారి ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ తల్లితో పాటు ఇక్కడే ఉండేది బాబు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? తెలీదు బాబు. రాత్రికి రాత్రి తల్లిని తీసుకుని ఊరొదిలి పెట్టి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి కనిపించలేదు కదూ, ఇక కనిపించదు. శాటిలైట్ కూడా దొరకనంత దూరం వెళ్ళిపోయింది. అరే, ఏయ్, ఏంటది? ఏం చేసావు తన్ని? నేనేం చేయలేదురా బాబు, ఆ పక్కనే తన ఊరి నుంచి పంపించేశాడు. నువ్వు తన కోసం వెతికితే చంపేస్తానని కూడా చెప్పమన్నాడు. నేను చచ్చినా పర్లేదు. చంపేది నిన్ను కాదు, ఆ అమ్మాయిని. పాపం తన ప్రాణం కాపాడటం కోసమైనా నువ్వు ఆ బండమ్మాయిని పెళ్లి చేసుకోవాలరా. మన ఫ్యామిలీ వెయిట్ కూడా పెరుగుతుంది. ఏంటి సార్ పిలిచారు? ఏమైనా కావాలా? ఇక్కడ కొబ్బరి బొండం దొరుకుతుందా? దేనికి సార్? విషయం కలుపుకొని తాగి చేద్దామని. చచ్చిపోవడానికి అయితే మా హోటల్ చాలా బాగుంటుంది సార్. లాస్ట్ ఇయర్ జపాన్ వాడు ఫుల్ గా తాగి ఇక్కడ నుంచి దూకి చచ్చిపోయాడు. ఓ చైనా వాడు కొబ్బరి బొండంలో విషయం కలుపుకొని తాగి చచ్చిపోయాడు. సోది ఆపి త్వరగా తీసుకురా. యా జంతువు అనుకుని జడుచుకున్నాను బ్రదర్. దా దా, తొందరలో తెచ్చుకోవడం మర్చిపోయాను. ఒక అరడజన వయాగ్రా టాబ్లెట్లు తీసుకొస్తావా? ఏ తలనొప్పిగా ఉందా? అవి అంతకు కాదు, అవి వేసుకుంటే బాడీని బాగా హీట్ ఎక్కించి మంచి మూడ్ లోకి తీసుకొస్తుంది. ఓహో అందుక ఈ ఏజ్ లోనే దాని సపోర్ట్ అవసరం వచ్చిందా మీకు? అవసరం వచ్చేలా చేసింది యువతి సార్ అది. మా ఆవిడ కడప రెడ్డమ్మ. అమ్మ తినమ్మ, మళ్ళీ ఇది ఎవరినో నరికేస్తుంది. తలకాయలు అనుకున్నాను, ఉల్లిపాయలా? ఒసే రాములమ్మ, అమ్మా ఈ ఉల్లిగడ్డలు ఎత్తుకుపోయి కూరలో వేయి. ఏంటి ఇది, ఉల్లిపాయలు కూడా ఇలా నరకాలా? రాయలసీమ నెత్తురు పంచుకొని పుట్టిన ఆళ్ళగడ్డ ఆడబిడ్డని, గడప కోడల్ని, ఉల్లిగడ్డలైనా తలకాయలైనా నీ తల్లి ఇట్టే నరుకుతా. ఏమాయి బిడ్డ, ఏం అట్టా ఏడుస్తుండావు? మరేమో మమ్మీ, మా క్లాస్మేట్ కోటేశ్వరి ముద్దొస్తుందని బుగ్గగిల్లాను. ఆ జ్యూస్ టీచర్ కొట్టిండు. ఆడి తల్లి నా కొడుకుని నా కొడుకు కొడతాడా? మరి గింతే కొట్టడా? నా కొడుకును కొడతాడా? అయిపోయాడు, ఈ పొద్దాడు అయిపోయాడు. ఆదిరెడ్డి, సత్తిరెడ్డి, పుచ్చిరెడ్డి. ఏందక్కా? బలు తీయండిరా. సుమోలా సఫారీలా అక్క? ఓ 20 తెల్ల సుమోలు తీయండి. 5కి పంచరు, 4కికేమో బ్రేక్ డౌన్, 3 సర్వీసింగ్ వెళ్ళాయక్క. మిగతా తీయండిరా నా కొడకల్లారా. ఏమే పిల్లలు అల్లరి చేస్తే టీచర్ అనేవాడు కొడతాడే, దానికి ఇలా సుమ్ములు వేసుకుని ఎక్కువ మాట్లాడే నిన్ను వేసేస్తా. నీ తల్లి జరగా. మేడం గారు సుమోలు వేసుకుని వెళ్తున్నారు, కూరగాయలు కొనడానికండి. నీకు ఆ ఎమోషన్ అలా అనిపించిందా? అది కాదు, పిల్లాడిని కొట్టాడని టీచర్ని నరకడానికి వెళ్తుంది. ఈవిడితో కాపురం ఎలా చేస్తున్నారండి బాబు? నేనెక్కడ చేస్తున్నాను, అదే నాతో చేస్తుంది. అదేంటి మీది లవ్ మ్యారేజ్ అన్నారు? అవును, వన్ సైడ్ లవ్. మీ సైడ్ నుంచా? కాదు, ఆవిడ సైడ్ నుంచి. నన్ను చూడగానే మనసు పారేసుకుంది. ఆవిడ మనసు పారేసుకుంటే మాత్రం ఇష్టం లేకుండా మీరెలా చేసుకున్నారండి? నేను ఎక్కడ చేసుకున్నాను, అదే బలవంతంగా ఎత్తిపోయి నన్ను చేసుకుంది. అదేలా? ఎందుకులే, అదో టెరిఫిక్ హారర్ స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, చెప్పండి ప్లీజ్. మా అమలాపురం. నేను డిగ్రీ చదివాను, ఉద్యోగం సద్యోగం లేదు. పొట్ట చేత్తో పట్టుకుని ఈ ఊరు వచ్చాను. ఏ మీ ఊళ్ళో బాత్రూములు లేవా? అది కాదా, బతుకుదేరు గురించి. ఓహో. ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం వెళ్ళాను. అక్కడ ఓనర్కి నేను బాగా నచ్చి వెంటనే ఉద్యోగం ఇచ్చేశాడు. ఆ ఆనందంలో ఆయన కాళ్ళకి దండం పెడుతుండగా క్వాయ్ 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 అని సీఎం కాన్వాయ్లా 30 సుమోలు వచ్చాగాయి. అందులోంచి వేట కొడవళ్ళు, నాటు బాంబులు పట్టుకుని ఈ కడప రెడ్డమ్మ దాని గ్యాంగ్ దిగారు. మిమ్మల్ని వేసిడా? ఇంకా కాదు, నాకు ఉద్యోగం ఇచ్చిన ఆ పెద్ద మనిషిని వేసేయడానికి. నేను అడ్డుపడి మనిషిని మనిషి చంపుకోవడం మానవత్వమా?
కాదు అని 2 పేజీల స్పీచ్ ఎమోషనల్గా ఇచ్చాను. మీలో అంత మానవత్వం ఉందా? మానవత్వం నా సెంటర్ స్ప్రెడ్. వాడిని చంపేస్తే నా ఉద్యోగం ఎక్కడ పోద్దా అనే భయంతో తెగించి వాగేశానంతే. ఆవిడ డెసిషన్ మార్చేసుకుందా? తను పెద్ద మనిషి అయి పైటేసాక ఈ సీమలో తను ఎదిరించిన మగాడిని మొట్టమొదటిసారి చూసిందట. ఎవరా మగాడు? నేనేనే. ఓ తర్వాత ఆ పెద్ద మనిషిని వదిలేసి డైరెక్ట్గా నా ముందుకొచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నాకు నచ్చినవరా మగాడా, ఐ లవ్ యూ అంది. ఆ, నువ్వే ఎంత షాక్ అయితే నేనెంత షాక్ తినుంటానో ఆలోచించు. మీరెందుకు ఒప్పుకున్నారండి? నేను ఎందుకు ఒప్పుకుంటాను? సారీ అన్నా అంతే. నా నెత్తి మీద బలంగా ఓ పిడుగుద్దు పడ్డ గుర్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి వద్దులే, సాటి మగాడి ముందు విప్పి చెప్పుకోవడానికి నాకే సిగ్గు. పర్వాలేదు చెప్పండి, నేను మిమ్మల్ని ఆ దృష్టితో చూడడం లేదు. ఏం చెప్పమంటావు నా బూడిద? మంచం మీద పురుగు ఆడిపోయింది, పక్క చెదిరిపోయింది, నేను నగ్నంగా పడున్నాను. అంటే నా శీలం దోచేసుకుంది. చచ్చా ఊరుకోండి సార్, బాధపడి మాత్రం ప్రయోజనం ఏముంది? పోయిన శీలం రివర్స్ రాదు. ఆ తర్వాత మగాడికైనా ఆడదానికైనా శీలం శీలమే కదా, బాగుండదని భర్తగా ఉండి పెడుతున్నాను. గుమస్తా గారు, అమ్మా ఎవరైనా నా బిడ్డ మీద చెయ్యి చేసుకుంటే ఈ చేతికి పట్టిన గతే ఆ చేతికి పడుతుందని ఈ చెయ్యి చూపించి ఊరంతా చాటింపేయించండి. అలాగేనమ్మా. ఒళ్ళంతా చిరాగ్గా ఉండాదే, బెడ్రూమ్ లోకి రండి. బెడ్రూమ్ లోకా? ఇప్పుడా? కోపం వచ్చినా తాపం వచ్చినా వెంటనే తీరిపోవాలా, రండి. ఏమండి సరసానికి రమ్మంటే నీరసపడతారండి, వెళ్ళండి. దాని సరసం గురించి నీకేం తెలుసురా బాబు? లోపలికి వెళ్తే బీభత్సమే. అక్కడ కూడా ఆవిడదే పై చెయ్యి. ఏమాత్రం రసవత్రంగా ఉండదా? రక్తసిక్తంగా ఉంటుంది. వస్తున్నా. పూర్ ఫెలో. ఇక్కడున్నారా? ఇప్పుడు ఇదేంటండి కోతి కొరికిన కొబ్బరి చెప్పలా ఇలా అయిపోయారు? కడప రెడ్డమ్మ చేతిలో పడ్డాక ఇంకెలా ఉంటానురా? రివెంజ్ అంటూ ఫ్యాక్షనిస్టుల ప్రాణాలని, రొమాన్స్ అంటూ నా ప్రాణాలని తీసేస్తుందిరా. చిచ్చి, వినడానికే చాలా అసహ్యంగా ఉంది. ఇలా రోజు రేపులు చేయించుకోవడం ఎందుకు? నాకేమన్నా సరదానా? మరి ఎక్కడికైనా పారిపోవచ్చు కదా. ఓసారి ఆ ప్రయత్నం జరిగింది. ట్రైన్ ఎక్కి కాశీ పారిపోతుంటే 100 సుమోలతో చేసి ట్రైన్ ఆఫ్ చేసి కసాబెసా నరికేసి. మిమ్మల్ని? నన్ను నరికేసిన బాగుండు. మరి ఎవరు నరికేసింది? నాకు లిఫ్ట్ ఇచ్చిన ట్రైన్ డ్రైవర్ని, సీట్ ఇచ్చిన టీసీని 2 చేతులు నరికేసింది. మరి మీ చేతులు నరికేలేదా? నేను మొగుండి కదా, అందుకనే కనికరించి వదిలేసింది. ఓ, మళ్ళీ నరకంలో తీసుకొచ్చింది. సో సాడ్. ఆత్మహత్య చేసుకు చచ్చిపోదాం అనుకున్నాను, కానీ జీవితంలో నాకు ఒక కోరిక ఉంది. అది తీరేక చచ్చిపోదామని కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నాను. ఏంటది? ఒకే ఒక్కసారి నేను మగాళ్ళ ఉండాలని. నా ముందు అందమైన అమ్మాయి సిగ్గుపడుతూ నిలబడితే ఆ అమ్మాయిని నేను గట్టిగా కౌగిలించుకుని బెడ్డ వరకు నడిపించుకుంటూ వెళ్ళి బొగ్గ మీద ఒకటి, లిప్పు మీద ఒకటి 2 ముద్దులిచ్చి ఓ అరగంట సుఖపడాలని. ఆ తర్వాత నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఓ, ఇదో పెద్ద కోరిక. మీ కోరిక నేను తీరుస్తా. నువ్వు తీరుస్తావా? చిచి, నేను ఆ టైప్ కాదు. నేను ఆ టైప్ కాదు. దగ్గరుండి మీ చేత ఫ్యామిలీ టైప్ లో రొమాన్స్ చేయిస్తాను అంటున్నాను. నిజంగానా? చాలా థ్యాంక్స్ గురుమూర్తి. నా లైంగిక బాధను అర్థం చేసుకుని నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను బ్రోకర్గా పుట్టి నీ లోన్ తీర్చుకుంటాను. కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. 1 కోటి రూపాయలు ఖర్చు అయినా పర్లేదు, కోరిక తీరాలంతే. అప్పుడైతే మీరు బిజినెస్ పని మీద టూర్ వెళ్తున్నట్టు బ్యాంకాక్ వెళ్ళిపోండి. అనుమానం రాకుండా ఓ అందమైన కన్నెపిల్లతో నేను మీ వెనకే ఫాలో అయిపోతా అన్నాడు. ఏడీడు? రే మూర్తి ఫోన్ ఎత్తరా. రే మూర్తి ఫోన్ ఎత్తరా. రే మూర్తి. హలో సార్, క్షేమంగా చేరిపోయారా? రూమ్ తీసుకున్నారా? అన్ని రెడీ. నువ్వెక్కడున్నావు? అమ్మా ఇంట్లోనే ఉన్నాను, బయలుదేరుతున్నాను. తొందరగా తీసుకురారా బాబు. ఇక్కడ నా పరిస్థితి బంగాళాఖాతంలో వాయుగుండంలో అల్ల కొల్లోలంగా ఉంది. త్వరగా తీసుకురా. అలాగే, త్వరగా తీసుకురమ్మని ఆయనే ఫోను. చూసావుగా వాడి పరిస్థితి.
తెలిసిన వాళ్ళు కదా మీకేదో మేలు చేయాలని నేను ఈ పని చేస్తున్నా. నువ్వు అలా డల్గా ఉంటే తను డల్ అయిపోయి వెనక పంపించేస్తాడు. అప్పుడు నువ్వే బాధపడతావు. 2 రోజులు కళ్ళు మూసుకున్నావంటే బోలెడంత డబ్బు, జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. పద ఫ్లైట్కి టైం అవుతుంది.